అనుమానించినగా అర్జున్ బాబుతో ఎప్పటికీ నీకు బతుకనేదే ఉండదు బిడ్డా, బతుకనేదే ఉండదు. అందుకే నేను మీ బావ శివతోనే నీ బతుకు నీ భవిష్యత్తును నిర్ణయించిన. శివతోనే నీకు పెండ్లి, శివనే నీ భర్త. ఈ నిర్ణయం ఎప్పటికీ మారదు. మార్చాలని ఎవరన్నా చూసినా మీ అమ్మ కుతికెల పానం పోతది. మళ్ళా చెప్తున్నా, గా కుటుంబంతోని ఎవ్వరు మాట్లాడినా నేను ఒప్పుకోను. అక్క, అక్క, శివగారు కావేరి మీద చాలా కోపంగా ఉన్నట్టున్నారు. ఈ కోపంతో కావేరితో ఎలా రియాక్ట్ అవుతారో అర్థం కావడం లేదు. అయినా పాపం కావేరి ఏం చేసింది? తప్పని పరిస్థితుల్లో ఫ్యామిలీ కోసం ఈ జాబ్ చేయాల్సి వచ్చిందని తనే నాతో చెప్పింది కదా. ఓకే, ఈ మాటే శివగారితో చెప్పి కాస్త ఆయన కోపాన్ని తగ్గించే ప్రయత్నం చేద్దాం. శివగారు, ఒకసారి మీతో మాట్లాడాలి. ఏంటండి? శివగారు, అది కావేరి ఎందుకు అర్జున్ గారి ఆఫీస్లో పనిచేసిందంటే... స్నేహ గారు, కావేరి అర్జున్ ఆఫీసులో జాబ్ చేస్తుందని నేను కోపంగా ఉన్నాను అనుకుంటున్నారు కదా? లేదు స్నేహ గారు, కావేరి అక్కడ జాబ్ చేస్తుందంటే తను తప్పు చేస్తున్నట్టు నేనెందుకు అనుకోవాలి? కావేరి ఏంటో నాకు తెలుసు. తను ఎప్పుడూ కరెక్టే. తన గురించి ఎవరైనా తప్పుగా అనుకుంటే వాళ్లే ఏదో పొరపాటు పడుతున్నారని అర్థం. అవును స్నేహ గారు, కావేరి జాబ్ చేయడం వెనక తన కాజ్ నేనే అయి ఉండాలి. నా డాక్టర్ జాబ్ పోయి కుటుంబం ఇబ్బందుల్లో ఉండటం వల్ల కావేరి ఈ డెసిషన్ తీసుకొని ఉండాలి. లేకపోతే లాయర్ ఫీజ్, ఇంటి రెంట్, ఖర్చులు ఇవన్నీ తనే కదా మోసింది. మాకెవ్వరికీ ఇష్టం లేదని ఇక్కడ జాబ్ చేసే నిజాన్ని మాతో చెప్పకుండా దాచి ఉంటుంది. అంటే మేము బాధపడకూడదనే కదా తను అలా చేసింది. కావేరి పొరపాటును కూడా తప్పు చేయదు. అది నా నమ్మకం మాత్రమే కాదు, కావేరి వ్యక్తిత్వం, గుణం అంత స్వచ్ఛమైనవి. కావేరిని ఎంత గొప్పగా అర్థం చేసుకున్నారు శివగారు. ఏ ఆడపిల్లైనా తన భర్త ఇలా ఉండాలనే కదా కోరుకునేది. ఏంటి, నేను కావేరిని అపార్థం చేసుకున్నానని మీరు నన్ను అపార్థం చేసుకున్నారు కదూ? అవును, కానీ కావేరి చాలా చాలా లక్కీ. కాదు, నేను చాలా లక్కీ. ఎందుకంటే తను నన్ను మించి కదా. మా కుటుంబం మేలు కోరుకునే మీకు మేము మొదటి పత్రిక ఇయ్యాలనని శుభలేఖలతో మీ ఇంటికొచ్చినాం.
అర్జున్ బాబు మీ అయ్యో. కాళ్ళు పట్టుకుంటా రుక్మిణమ్మా మీ కాళ్ళు పట్టుకుంటానయ్యా. ఇక ఎప్పటికీ నా బిడ్డ జోలికి రాకయ్యా. అర్జున్, అక్కడ రుక్మిణమ్మతో నన్ను నిజం చెప్పకుండా ఆపావు. మరి నువ్వెందుకు నాన్న ఇక్కడికొచ్చి బాధపడుతున్నావు? నువ్విలా బాధపడినంత మాత్రాన కావేరి నీదైపోతుందా? నీ సమస్య తీరిపోతుందా? చెప్పు.